ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. పుర ప్రముఖులు అందరికీ స్వాగతం. ఇప్పుడు వర్ధంతి సందర్భంగా తెలిసిందిగా నాయకులకు విజ్ఞప్తి. పశోగశ్చమహ్యమావతం జీవనం చతుషోదశ దీపదే భో దీపేభ్యః కర్మ సాక్షి విఘ్నక గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. వారికి కేవీ రమణారెడ్డి గారి సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు శిశిపు మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చేసి మంచిగా దానిని పెంచుకోవాల్సిందిగా భాగంగా ఇక్కడ కొన్ని చెప్పి వారి పోషణ రమణారెడ్డి గారు చిన్న వయసులోనే విద్యాసేవ చెయ్యాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. విద్యాసేవ చేస్తూనే వాటితో పాటు సేవా కార్యక్రమాలన్నిటిని కూడా చేసుకుంటూ రావడం జరిగింది. తన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ, ముఖ్యంగా కరోనా టైంలో అందరూ ఎవరి కొద్ది వల్ల అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యము కూడా వంటలు వండి అందరికీ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా రోజుకు 1000 మంది. అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఏ స్కూల్కు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నాను, నేను వస్తున్నాను అనేటువంటి దానితో బొద్దుటూరే కాదు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ధైర్యాన్ని, మనో సంకల్పాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన రమణారెడ్డి గారు. రమణారెడ్డి సారు కాలాతీతమై దాదాపు 3 సంవత్సరాలు ఈ రోజుకు. ఆయన మాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. మాకు మా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాడు ఆయన. ఈరోజు కాలమై 3 సంవత్సరాలు అవుతా ఉంది. మేము ఎప్పటికి కూడా ఆయనను గుర్తుంచుకుంటామని, అదేవిధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా కేరళలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం అయితేనేమి, ఆస్తి నష్టం అయితేనేమి అక్కడ జరిగినప్పుడు మా అసోసియేషన్ తరఫున ఆయన ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడి నుంచి ఫండ్స్ అంతా, స్కూళ్ళ తరఫు నుంచి ఫండ్స్ అంతా సేకరించి దాదాపు 4 లారీల నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఇంకా మా ఇంటి సామాన్లు అయితేనేమి అన్ని సేకరించి ఇక్కడి నుంచి 4 లారీలతో అక్కడికి తీసుకుపోయి వాళ్ళందరికీ పంచడం జరిగినది. దీనికి ముఖ్య కారకుడు మన రమణారెడ్డి సార్ అని చెప్పక తప్పదన్నమాట. భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు
స్వర్గీయ కేవి రమణారెడ్డి గారు గోపి కృష్ణ విద్యా సంస్థల అధినేత తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ కృష్ణ ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఒక మహత్కరమైన కార్యక్రమాన్ని వారి నాన్నగారి వర్ధంతి సందర్భంగా చేయడం జరిగింది. దాదాపు 500 మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ, అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు 1000 మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. ఒక విధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మొక్కలు అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ విద్యా సంస్థల వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.